క్వశ్చన్ నెంబర్ 1, పక్కింటి వాళ్లతో గొడవ పడ్డం మానేశారా? మీరు ఎస్ అని పగలగొట్టారు అంటే మానేశారని అర్థం. మీరు గ్రీన్ కలర్ పగలగొట్టాలి కదా. ఎస్ అయితే ఇది మీకే స్పెషల్ గా క్వశ్చన్. లేడీ గెటప్ వేసినప్పుడు ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి మీ మీద అఘాయిత్యానికి పాల్పడ్డారా? అఘాయిత్యానికి పాల్పడలేదు కానీ ప్రపోజ్ చేశారు. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? వాళ్ళేంటి సిన్సియర్ గా నువ్వు లేడీ సిన్సియర్ గా ప్రపోజ్ చేశారు. ఓకే, ఒకతనైతే హైదరాబాద్ వచ్చేస్తాను వినోదిని గారు మీకోసం, నాకు మీరంటని చెప్పాడు. నిజంగానే అది పిచ్చే కాదు. అప్పుడు నువ్వు ఎలా కన్విన్స్ చేసావు? హౌ డిడ్ యూ కన్విన్స్ దట్ నేను చక్కగా మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని చెప్పి కన్విన్స్ చేశారు అంతే, అంతకుమించి ఏం కన్విన్స్ చేయలేదు. అతను ఇప్పటికీ కూడా నా వినోదిని అని పిచ్చోడై తిరుగుతూ ఉండొచ్చు కదా. అబ్బా తిరగనివ్వండి, రేపు పెద్ద అయిన తర్వాత మనకు పిల్లలు పుడితే నా ప్రేమలో కూడా ఒక పిచ్చోడు అని చెప్పుకోవడానికి కథలు ఉంటాయి కదా. నీకు పిల్లలు కూడా పుడతారా? నాకెందుకు పుడతారండి? పెళ్లి చేసుకుని మావిడికి పుడతారు. ఆ మధ్య నాకు ఒక పెద్ద ఎవరు సరి గుర్తు రావట్లేదు, గుంటూరు నుంచి చేసేవాడు పెద్ద ఆయన. చాలా రెస్పెక్ట్ గా మాట్లాడు, అన్ని మాట్లాడి ఫినిషింగ్ మాత్రం కొద్ది వినోద్ గారిని నెంబర్ ఇస్తారండి. ఇప్పుడు రాత్రి 11 గంటలప్పుడు అది ఇప్పుడు 3-4 సార్లు అడిగేవాడు. నేను మాత్రం వినోద్ నెంబర్ ఇవ్వలేదు, మామూలుగా నాకు తెలియదండి అని చెప్పాను. మీ భయం మీదే ఆయన కాంపిటీషన్ వస్తాడని. కానీ వినోదినికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం వాయిస్ మాడ్యులేషన్ కూడా అలాగే ఉంటుంది. అదే ఉంటుంది, అలా కాదు. పెళ్లికి వెళ్ళినప్పుడు పిల్లల దగ్గర స్వీట్స్ లాక్కొని తినేశారా? ఇది కూడా ఉందన్నమాట ఈవిడికి. మీరు ఏది పగల కొట్టకుండా అలా కూర్చున్నారేంటి? కాదండి, ఎస్ అక్కడ పెట్టారు ఆవిడ పగలు కూడా. నేను అదే చెప్పాను కదా తీసుకోండి అని. ఓకే, చెరొకటి పగల కొట్టొచ్చా? మరి చెప్పలే. రాఘవ్ గారు మీ కన్ఫ్యూజన్ లో ఏదో చేస్తున్నారు. దీన్ని ఎలాగైనా పగలగొట్టిగా నేను రానండి ఈరోజు. దీని అంతు చూస్తా. ఈరోజు మాస్టర్ ఒక్క నిమిషం, ఇప్పుడు ట్రైన్ వస్తుందా ఇటు పక్క? ట్రైన్ వస్తుందండి, జాగ్రత్త. ఓకే, కోనార్క్ ఎక్స్ప్రెస్, గౌతమ్ ఎక్స్ప్రెస్ కలిసి వస్తున్నాయి. ఓకే. అంటే మీరు కూడా అప్పుడప్పుడు పిల్లల దగ్గర స్వీట్ లాక్కొని తింటారనమాట. మరి తినాలిగా, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. మీ వీధిలో చిన్న పిల్లల్ని ఇంకా ఏడిపిస్తున్నారా? ఈయన్నే చిన్నపిల్లలు ఏడిపిస్తారు. ఆయన నో అన్నారు, నువ్వేంటి ఎస్ అన్నావు? చిన్నపిల్లల్ని ఏడిపిస్తున్నావా? అవునండి. ఎందుకు? వాళ్ళు కొత్త కొత్త బొమ్మలు తెచ్చుకుంటే నాకు ఆడుకోవాలి. మరి నీకు ఇలాంటివి కూడా ఉన్నాయా? మరి ఇంకొకటి ఏంటంటే గెటప్లు ఎప్పుడైనా అనవసరంగా కనిపిస్తే వినోదిని అక్క అంటారు. మరి ఎందుకు అక్క అంటావు అని చెప్పి ఏడిపిస్తుంటాను. నువ్వు వేసేటువంటి గెటప్ ని బట్టే కదా వాళ్ళు అంటారు. ఇప్పుడు పంజాగుట్ట సెంటర్ లో ఎప్పుడైనా పల్లీలు అమ్మాలే అనిపించిందా? అనిపించలేదా మీకు? అంటే మిగతా సెంటర్లు అన్నింట్లో అనిపించుంటది. అక్కడ పిజ్జాలు కొనుక్కునే దానికే తప్ప పల్లీలు కొనుక్కునే కస్టమర్స్ ఎవరు దొరకరు కాబట్టి. పంజాగుట్ట సర్కిల్ దగ్గర సర్కిల్ కి వెళ్ళమ్మా. నువ్వు నిజంగా అమ్మితే ఎందుకు కొనరు?